నమస్తే న్యూస్ 333కి స్వాగతం. విశాఖ జీవీఎంసీ జ్ఞానాపురం జోన్లో నిరసన తెలియజేశారు. వివరాల్లోకెళ్తే విశాఖ జ్ఞానాపురం జోన్లో 2020లో ఇంటి పన్ను నకిలీ బాగోతం బయటపడింది. అప్పటి ఆర్ఐ రామనారాయణ నకిలీ ఇంటి పన్ను ప్రధాన సూత్రధారులు 14 మంది ఉన్నారని, నకిలీ ఇంటి పన్ను పాత్రలో ప్రధాన సూత్రధారులని. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. నకిలీ ఇంటి పన్ను పుస్తకాల్లో 14 మంది రెవెన్యూ సిబ్బంది ఉండటం మరో గమనార్థం. ఇదే భాగవతంలో గతంలో వేపగుంటలో 4గురిని కూడా సస్పెండ్ చేశారు. ఈ అవినీతి బాగోతంపై జిల్లా అధికారులు ప్రత్యేక కమిటీ వేసి నకిలీ పన్నులు వేసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ యాక్టివేట్ రెడ్డి వెంకట్రావు మీడియా ముందు తెలియజేశారు. మా అర్జీ వెంటనే పరిష్కరించండి. అనంతరం పీజీఆర్లో కమిషనర్కి వినతిపత్రం ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రామనారాయణ గారిపై చర్యలు తీసుకోవాలి. జ్ఞానాపురం పట్టాల స్కాము జరిపినటువంటి రెవెన్యూ సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తీసుకోవాలి.